हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू मై యూట్యూబ్ ఛానల్। ఇవాళ ముచ్చట ఏంటంటే శబరిమల ఆన్లైన్ టికెట్లు అనేటివి అన్ని టికెట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి। జస్ట్ మనకు సంక్రాంతి సీజన్ ఓన్లీ 14, 15, 16 ఆ టికెట్స్ అయితే రిలీజ్ కాలేదు అనుకుంటా। ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, సైన్ అప్ ఎలా కావాలి, సైన్ ఇన్ ఎలా కావాలి అని చెప్పేసి ఇవాళ అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా। ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు। కాకపోతే ఈ వీడియో చేసేది ఎవరి కోసం అంటే తెలియని వాళ్ళకి। ఇంకా నేను వీడియో స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసి మీరు చదువు రాకపోయినా స్టెప్ టు స్టెప్ మీరు ఈ వీడియో చూసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది। ఓటీపీ ఎలా వస్తుంది, జీమెయిల్ ఐడి, మెయిల్ ఐడి ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి సింపుల్ స్టెప్స్ అయితే మీకు అయితే చూపిస్తా। చలో ఇప్పుడైతే మన స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాము। మనం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినాక ఇక్కడ శబరిమల ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి। ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి। మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే జస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇక్కడ లాగిన్ అయిపోతుంది। లేదు మీరు కొత్తగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద న్యూ యూజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే నొక్కాలి। ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, మీ ఫోటో ఇక్కడ పెట్టుకోవాలి। అంటే మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టుకోవాలి, లేదు అనుకుంటే మామూలుగా సెల్ఫీ తీసుకుని అయినా పెట్టేసుకోవచ్చు। ఇది మొత్తం ఆన్లైన్లో ఉంటుంది। ఇక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడి ప్రూఫ్ అండి, ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ మీ దగ్గర మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది। మీకు ఒక మెయిల్ ఐడి ఉండాలి, మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి। ఇక్కడ వచ్చేసి క్రియేట్ పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకొని ఇక్కడ అగ్రి కొట్టేసుకొని కంటిన్యూ కొట్టేస్తే అయిపోతుంది। నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకు, నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ లాగిన్ చేసేసుకుంటా। ఇక్కడ విర్చువల్ క్యూ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ మీరు దర్శనం ఏ డేట్లో కావాలనుకుంటున్నారో ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। మనకు జనవరి 10th వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి, 11th నుండి ఇంకా మిగతా డేట్స్ మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు। ఇది సంక్రాంతి సీజన్లో ఓపెన్ అవుతాయి, ఇవి కూడా ఓపెన్ అవుతాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది। నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్కి తీసుకుంటా। ఇక్కడ సెలెక్ట్ రూట్ ఉంది కదా, పెద్దపాదం చేయాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా పులిమేడు రూట్లో పోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్, లేదా చిన్నపాదం చేయాలనుకుంటున్న వాళ్ళు పంబ నుండి సన్నిధానం వరకు థర్డ్ ఆప్షన్। నేను పెద్దపాదం రూట్ అయితే సెలెక్ట్ చేసుకుంటా। మీకు ఏ టైంలో దర్శనం కావాలో ఆ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్నాక కిందికి పోతే మీరు ఒకళ్ళే ఉన్నారా లేకపోతే 5 మంది ఉన్నారా, ఒకళ్ళే 5 మంది అని కాదు, 1, 2, 3, 4 ఎంతమంది ఉన్నా సరే అదర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి। నేనైతే ఫస్ట్ సెల్ఫ్ అయితే ఇస్తా, నా డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేసినాయి, నేను చాలాసార్లు చేసుకున్నా కాబట్టి। ఇక్కడ మీరు ఆన్లైన్లో ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు, కాకపోతే 1, 2 మాత్రమే ఇస్తారు ఆన్లైన్లో, చూడండి 2 ఉన్నాయి, అక్కడ ఆఫ్లైన్లో తీసుకోవడమే బెటరు। ఇక్కడ సింపుల్గా నో నొక్కే అండి। ఇక్కడ యాడ్ విష్ లిస్ట్ అని చెప్పేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకోగానే మీకు రైట్ సైడ్లో ఈ ఆప్షన్ అయితే వచ్చింది, దీనిలో మీరు జస్ట్ ప్రొసీడ్ అని కొట్టుకోవాలి। చూడండి మీ టికెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చేసినాయి, ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టంగానే మీ టికెట్ అయితే ఓపెన్ అయిపోతుంది। నేనైతే ఇప్పుడైతే ప్రొసీడ్ కొట్టట్లేదు, ఎందుకంటే నాకు వేరే డేట్లో టికెట్స్ కావాలి కాబట్టి నాకు కూడా ఒక ఆప్షన్ ఉండాలి టికెట్స్ బుక్ చేసుకోవడానికి। జస్ట్ ఏం లేదంటే మీరు ప్రొసీడ్ అని కొట్టంగానే మీకైతే ఓపెన్ అయిపోతుంది। థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు। వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।